హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు వన్ బై వన్ క్లియర్గా అయితే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ నోట్స్, క్వాలిటీ మెటీరియల్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేటివి జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, ఇక రెండో విషయం ఏంటంటే మన యొక్క టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పేపర్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ నడుస్తుంది. సో ఇంకా ఎవరైనా తీసుకొని మా మిత్రులు ఉంటే తప్పకుండా టెస్ట్ సిరీస్ని తీసుకొని మనం ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయిస్తామో, సో మనం ఖచ్చితంగా ఎగ్జామ్స్కి కూడా కొంత టైం కేటాయించి ఎగ్జామ్స్ తప్పకుండా రాయాల్సిందే. రాస్తేనే అప్పుడు మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్, మన యొక్క టెస్ట్ సిరీస్ పేమెంట్ 199 రూపీస్ మీరు పేమెంట్ చేసి మన యొక్క టెస్ట్ సిరీస్ వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చును. సో దాంట్లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అందిస్తాము. కావాల్స్తే మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేటివి మనవి చాలా క్వాలిటీగా ఉంటాయి. మీరు తక్కువ అమౌంట్ లో కాస్ట్కి ఇస్తున్నారు, క్వాలిటీ ఉండకపోవచ్చు అనే భ్రమలో ఉండకండి. తప్పకుండా ప్రతి ఎగ్జామ్ని మేము ఫైనల్ ఎగ్జామ్ లాగా మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ మీకు రివిజన్ అవుతుంది, ప్రతి ఒక్క లెసన్ మీకు రివిజన్ అవుతుంది. మన యొక్క టైం టేబుల్ ప్రకారం డైలీ టెస్టులు కండక్ట్ చేస్తాం. మీకు ప్రతి ఒక్క అంశం రివిజన్ అయ్యేటట్టు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. మరి క్వశ్చన్స్ మళ్ళీ క్వాలిటీగా ఉంటుంది. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు రివిజన్ అవుతుంది. ఒకవేళ మిస్టేక్స్ అయితే మళ్ళీ ఎక్కడ మిస్టేక్ అయిందో చూసుకోవచ్చు. మీరు మళ్ళీ ఆ యొక్క అన్ని క్వశ్చన్స్ని మీరు ఒక పీడిఎఫ్ లెక్కలో చేసుకొని మళ్ళీ రివిజన్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ అన్ని ఎగ్జామ్స్ మీరు మళ్ళీ ఒకటి 15 డేస్ తర్వాత రాద్దామనుకుంటే మళ్ళీ రాసుకునే అవకాశం కూడా మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉంది. సో మిగతా వాళ్ళ దగ్గర ఆ విధంగా అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఎగ్జామ్ రాసింది అనుకోండి, మళ్ళీ అది ఓపెన్ అవ్వదు ఆ ఎగ్జామ్. కానీ మన యొక్క టెస్ట్ సిరీస్లో ఈరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకో 10 to 15 డేస్ తర్వాత మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఇస్తాం. మీరు ఎన్నిసార్లు అయినా రాసుకొని మీరు రివిజన్ అవుతుంది, మరి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో దాంట్లో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీకు మన యొక్క చదివి టెస్ట్ సిరీస్ రాస్తే తప్పకుండా 120+ స్కోర్ మేము వస్తుందని క్యాండిడేట్స్ అయితే చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్ రాస్తున్నటువంటి మిత్రులు దాదాపుగా ఒక 5000+ మెంబర్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ ఇప్పటికీ రాస్తున్నారు. ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉంటే తప్పకుండా టెస్ట్ సిరీస్ని తీసుకొని మీ యొక్క స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో టెస్ట్ సిరీస్ ఎలా తీసుకోవాలి అని అనుకున్న మిత్రులు ఎవరైనా ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఫస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ పూర్తి సమాచారం అనేది ఇస్తాము. సో అక్కడ మీకు టెస్ట్ సిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మాకు మెసేజ్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుండి మేము మీకు దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో పేమెంట్ ఓన్లీ 199 మాత్రానికే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని అందిస్తుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి పోస్టింగ్ అవకతవకలపై చర్యలకు రెడీ. ఆర్జేడీ ద్వారా నేడో రేపు ఉత్తర్వులు అయితే విడుదల కానున్నాయి. డిఎస్సి కౌన్సిలింగ్లో పోస్టింగ్ కేటాయింపు కోసం వేకెన్సీ చూపించడంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ డిఓ, 6 డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్లపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అయితే సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత ఆఫీసులపై తగిన చర్యలు సిద్ధం కావాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో రేపు చర్యలు ఉండొచ్చని సమాచారం. అయితే శాఖపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సదరు అధికారులు ఉపాధ్యాయ సంఘాలు, ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో వారు మద్దతు కూడగట్టుకునే పనిలో అయితే పడ్డారు. ఈ మేరకు శుక్రవారం వారైతే సమావేశం ఏర్పడ్డారు. ఇది అసలు విషయం ఏంటంటే డిఎస్సి 2024 సంబంధించి 878 పోస్టులో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తం మన ఆ యొక్క జిల్లాకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ ప్రక్రియ అనంతరం ఇప్పటి వరకు 680 మంది విధుల్లో చేరారు. మిగతా 198 పోస్టులు కోర్టు కేసులు ఇతర కారణాలతో నిలిచిపోయాయి. డిఎస్సి కౌన్సిలింగ్లో వేకెన్సీ చూపించడంలో నిర్లక్ష్యం బయటపడింది. కొంతమంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డిఓలు, జీరో టీచర్ కింద ఉన్న పాఠశాలను పక్కన పెట్టి తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోటికి అదనంగా కొత్త పోస్టులను వేకెన్సీలు చూపించారు. ఈ ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలను వేకెన్సీ జాబితాలో పక్కన పెట్టి ఎక్కువ మంది పనిచేస్తున్న చోటకే మళ్ళీ కొత్త వారిని కేటాయించిన పరిస్థితిపై పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆక్షేపించడంతో పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. దిద్దుబాటు చర్యలో భాగంగా మనకు కౌన్సిలింగ్ పూర్తయిన 2 వారాలకు ఒక డిప్యూటీ 6 డిఏలో జిల్లా విద్యాశాఖ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం అయితే
జరిగింది మిత్రమా. ఇది డిఎస్సిలో జరిగినటువంటి పోస్టింగ్స్ చూపించడంలో ఉన్నటువంటి తప్పులు. నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో దాదాపుగా 26,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ వచ్చే డిఎస్సిలో 26,000 తోటి మెగా డిఎస్సి వేయాలంటున్నారు. వచ్చే డిఎస్సిలో 26,000 పోస్టులతో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగుల సమావేశం జరిగింది. నిరుద్యోగుల సభను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో టీచర్లు లేని స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ టీచర్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని పలువురు నిరుద్యోగులు చెప్తున్నారు. సో అలాగే పీటీ టీచర్ పోస్టులు ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాలలో పోస్టులే కనిపించడం లేదు. మన పీటీకి సంబంధించి గేమ్స్ స్పోర్ట్స్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఎయిడెడ్ పాఠశాలలో 6,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వారి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం లేదు. గత 20 సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిని మూలంగా ఎయిడెడ్ పాఠశాలలో మూసేసే దిశగా పోతున్నాయి. వెంటనే ఈ పాఠశాలలో కూడా పునరుద్ధరించి వాటిలో కూడా టీచర్ పోస్టులను నింపాలి అని చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాల 6,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం జారీ చేసిన నోటిఫికేషన్లో 12,000 టీచర్ పోస్టులు భర్తీకై నోటిఫికేషన్ జారీ చేస్తే 50% పోస్టులు ఇదేదో బ్యాక్లాగ్ మిగిలిపోయాయి. డబుల్ సెలెక్షన్ కావడంతో, అంటే ఒకరికే 2 పోస్టులు రావడంతో ఆ బ్యాక్లాగ్గా మిగిలిపోవడం జరిగింది. సో ఇక్కడ వీటిని భర్తీ చేయాలని కోరారు. డౌన్ మెరిట్లో ఉన్న వారితో భర్తీ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యపై ప్రజలకు విశ్వాసం కలిగించే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేశారు. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఖాళీలను తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు పాఠశాల విద్యాశాఖలో 26,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు. సో తప్పకుండా 26,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో చాలా వేకెన్సీస్, నంబర్ ఆఫ్ ఖాళీస్, ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మెగా డిఎస్సి వేయాలనుకుంటే మాత్రం ఆ ఫిగర్ తోటి 26,000 పోస్టులతోటి వేసినట్లయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు జనవరిలో విద్యా కమిషన్ అయితే నివేదిక ఇవ్వబోతుంది. సమగ్ర మార్పులపై అధ్యయనం. డిసెంబర్ 7 వరకు జిల్లాల్లో పర్యటన. 3 నివేదికలు సమర్పించనున్న కమిషన్. పాఠశాల విద్యాశాఖలో 1, టెక్నికల్కి సంబంధించిన ఐటీఐ పాలిటెక్నిక్కి సంబంధించిన ఒక నివేదిక, ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ఒక నివేదికనైతే ఇవ్వబోతుంది. దీంట్లో వీరు స్కూల్ క్లాస్కు ఒక టీచర్ని ఇవ్వబోతున్నారు. ఈ నివేదికలో తప్పకుండా ఉండబోతుంది. తరగతికి ఒక టీచర్ ఉండాలి కంపల్సరీ అనేది వీరి ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఈ నివేదికలో. తర్వాత క్లాస్కు ఒక టీచర్ని ఇవ్వాలి. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా వీరి యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగా తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో మీకు మినిమం ఒక 15,000 పోస్టులతోటి డిఎస్సి వేసినట్లయితేనే క్లాస్కి ఒక టీచర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా అయితే ఈ యొక్క విద్యా కమిషన్ అయితే పనిచేస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి. దానిలో భాగంగానే వారు అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉపాధ్యాయులతోటి పేరెంట్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకొని ఆ నివేదికని జనవరిలోగా ఇచ్చేసి దాని తర్వాత విద్యా కమిషన్ యొక్క పని అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ కాబోతుంది. సో అక్కడ మనకు క్లియర్ వేకెన్సీస్ కూడా మనకు తెలియబోతాయి. నెక్స్ట్ మిత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇకపై డిగ్రీ వ్యవధిని తగ్గించుకోవచ్చని, అవసరమైతే పొడిగించుకోవచ్చని విద్యార్థులకు వెసులుబాటు కల్పించే దిశగా యూజీసీ అయితే ఆలోచన చేస్తుంది. 4న పెద్దపల్లిలో యువశక్తి సభ ఉంది. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 9,000 మందికి నియామక పత్రాలు. ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్బాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఇక్కడ గ్రూప్ 4లో నియామకమైనటువంటి 9,000 మందికి డిసెంబర్ 4న అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ 10 పరీక్షలకు ఈసారి గ్రేడింగ్ పాత విధానంలోనే ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం ఉంటే అంతర్గత మార్కులు తొలగింపు. ఇప్పుడైతే గ్రేడింగ్ విధానం ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేశారు. ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉంటాయి ఈ వీరికి. నెక్స్ట్ ఇక పంచాయతీ ఎన్నికలు మనకు జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మనకు నోటిఫికేషన్ రాబోతుంది జనవరిలో. సో దాని ద్వారా ఏమన్నా నష్టం ఉందా మనకు నోటిఫికేషన్ల కంటే? ఎలాంటి నష్టం లేదు.
పంచాయతీ ఎన్నికలు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది మన సర్పంచ్లకు సంబంధించి. ఫిబ్రవరిలో విడతల వారీగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మొత్తం మార్చి ఏప్రిల్ వరకు ఈ ఎన్నికల ప్రక్రియనే ఉంటుంది. సో ఈ మార్చి ఏప్రిల్ వరకు ఉన్న ఎన్నికల ప్రక్రియ ద్వారా డిఎస్సికి కానివ్వండి, టెట్కి కానీ ఎలాంటి ఆటంకం ఉందంటే, టెట్కి అయితే ఎలాంటి ఆటంకం లేదు, టెట్ ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మరి డిఎస్సికి ఏమైనా ఆటంకం ఉందంటే డిఎస్సి ఫిబ్రవరిలో తప్పకుండా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జనవరిలో ఎస్సీ కమిషన్ అయితే నివేదిక ఇవ్వబోతుంది. ఒకవేళ ఎస్సీ కమిషన్ యొక్క నివేదిక లేట్ అయితే సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవుతుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. తప్పకుండా మీకైతే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. కొన్ని ఎక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ ఉండాలి. సో ఆ 6,000 5,000 తోటి అయితే నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వకుండా బెటరే. సో ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని మీ ప్రధానమైన డిమాండ్ అయితే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే చేస్తున్నారు. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని చేసి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్, మేము చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.